ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ మా శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆత్మలో ఎదుగుచున్నారా? మీరు ఇంకనూ ఆత్మలో అభివృద్ధి చెందాలని మేము మీ కొరకు అనుదినము ప్రార్థిస్తున్నాము. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. మన కొరకు సర్వమును సృష్టించి మన కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చినటువంటి ప్రియ రక్షకునికి మనము ఎంత విధేయత చూపిస్తున్నాం? నీకు నచ్చినట్లుగా జీవిస్తే దేవుని ఆశీర్వాదాలు పొందలేవు. ఒకవేళ నీకు నచ్చినట్లుగా నీవు జీవిస్తున్నప్పటికీ సాఫీగానే నీ జీవితం సాగిపోతుందా? చదువులోను, ఉద్యోగంలోను, వ్యాపారంలోను బాగానే రాణించగలుగుతున్నావా? దానిలో నీ జీవితానికి సమాధానం మాత్రం ఉండదు. ఎంతో కాలం రాణించలేవు కూడా. దేవుని మాటకు విధేయత చూపగలిగితే దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ దేశాన్ని ఆశీర్వదిస్తాడు. ఆయనిచ్చే ఆశీర్వాదం శాశ్వతమైనది, సమాధానకరమైనది. లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. పేతురుగారు అంటున్నాడు, రాత్రంతా ప్రయత్నం చేశాను, ఫలితం శూన్యం. కారణం ఏమిటి? అప్పటికి పేతురు ధోనిలో యేసుప్రభు వారు లేరు. అయినప్పటికీ నీవు చెప్పినట్లే చేస్తాను. నిజానికి యేసుప్రభు మాట పేతురు వినాల్సిన అవసరమో లేదు. ఎందుకంటే యేసుప్రభు వారు వడ్రంగి కుటుంబంలో పుట్టి పెరిగారు. పేతురు గారు మత్స్యకారుల కుటుంబంలో పెరిగినవాడు. చేపలు ఎక్కడ ఉంటాయో పేతురుకే బాగా తెలుసు. కానీ యేసు ప్రభు వారు సమస్తమును ఎరిగినవాడు అని పేతురు గ్రహించగలిగాడు. ఆ గ్రహింపే విధేయతకు కారణమైంది. ఆ విధేయతే అద్భుతాన్ని చూడగలిగింది. అంతేకాదు, అతని దోణితో పాటు ప్రక్క దోణి కూడా చేపలతో నిండిపోయింది. రాత్రంతా దేనికోసం కష్టపడ్డాడో అవి విస్తారంగా దొరికాయి. ఇప్పుడు ఆ చేపలన్నిటినీ తీసుకొని వెళ్ళి అమ్ముకోవాలి. కానీ వాటన్నింటినీ విడిచిపెట్టి యేసును వెంబడిస్తున్నాడు. కారణమేంటి అని ఆలోచిస్తున్నారు కదూ? ఆశీర్వాదాలకు కర్త తనతో ఉంటే ఇక ఆశీర్వాదాలతో పనేముంటది చెప్పండి? అవును కదా? ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఇంతవరకు నీ జీవిత ధోనిలో యేసు ప్రభు వారికి స్థానం లేకుండా నీవు ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయావేమో, ఓడిపోయావేమో. నేడైనా ఆయన శక్తిని గ్రహించి నీ హృదయములో యేసును చేర్చుకొని ఆయన మాటకు విధేయత చూపగలిగితే నీవే కాదు, నిన్ను బట్టి నీ కుటుంబం, నిన్ను బట్టి నీ పొరుగువారు, నిన్ను బట్టి నీ గ్రామము, నిన్ను బట్టి నీ దేశము ఆశీర్వదించబడతాయి. అట్లా అని కేవలం ఆశీర్వాదాలు స్వంతం చేసుకునే ప్రయత్నం కాదు గాని ఆశీర్వాదాలకు కర్త అయిన దేవుని నీవు సొంతం చేసుకోగలగాలి. అప్పుడు నీవే ఒక ఆశీర్వాదపు నిధిగా మార్చబడతావు. ప్రియమైన సహోదరి, గమనించగలుగుతున్నావా? దేవుని యొక్క ఆశీర్వాదాలను నీవు అనుభవించగలుగుతున్నావా? ఒక్కసారి పరిశీలించుకో. దేవునికి నీవు విధేయత చూపించు. దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించు. ప్రియ స్నేహితుడా, మనస్ఫూర్తిగా నీ జీవితంలో ఈ మాట పలుకు. ప్రభువా, నా జీవితం అంతా నీవు లేకుండా నిన్ను కాదని ప్రయాసపడ్డాను. ఏమీ సాధించలేకపోయాను. సమాధానాన్ని కోల్పోయాను. ఇప్పుడు నీ చిత్తానికి నా జీవితాన్ని అప్పగిస్తున్నాను. నన్ను అంగీకరించు, నన్ను దీవించు అని ఈ కొద్ది మాటలు నీ నోటితో పలుకు.
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం విన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగలిస్తూ ప్రభువా, మరి యొక్క శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినారు. నీకు వందనాలు. నీకు విధేయత చూపించడంలో వచ్చే ఆశీర్వాదాలను మీరు మాకు ఈ సమయంలో తెలియజేశారయ్యా. నీ యొక్క వాక్యాన్ని విని విధేయత చూపించే మనసు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచున్నాను. అదేవిధంగా ఈ దినమంతా మాకు తోడుగుండండి. ప్రతి ఒక్క శోధన, కీడు, ప్రమాదం నుంచి, తెగుల నుంచి మమ్మల్ని మీరు కాపాడండి తండ్రి. నీకు వందనాలయ్యా. బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి. అనేక రోగముల చేత పీడింపబడుతూ హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి నీ బిడ్డలకు నీకు స్వస్థత దయచేయండి. అదేవిధంగా బలహీనులను బలపరచండి. ఆదరణ లేక ఉంటున్నటువంటి వారికి ఆదరణ దయచేయండి. గర్భఫలము లేని నీ బిడ్డలకు గర్భఫలము దయచేయండి ప్రభువా. అదేవిధంగా చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి నీ కాపుదలను అనుగ్రహించండి. దూరదేశముల నుండి వాక్యం ఉంటున్న నీ బిడ్డలకు కావలసినటువంటి కృపను దయచేయండి. వారు చేస్తున్న పనులలో ప్రభువా వారికి శక్తిని దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములయ్యా. దూరదేశంలో ఉంటూ ఇబ్బందులు పడుచున్నటువంటి నీ బిడ్డలకు కావలసినటువంటి నీ కృప, ధైర్యాన్ని ప్రసాదించండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్తమై మా ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానంలో మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. ప్రభు పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అలాగే ఒక గమనిక, ఈ యొక్క వర్తమానములు ప్రతి దినము కూడా పంపించబడతా ఉన్నాయి. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికైనా ఈ వర్తమానములు రావట్లేదు, మాకు కావాలి అని ఆశ కలిగిన వారు మీరు మా ఫోన్ నంబరుకు సంప్రదించగలరు. ప్రతిరోజు మీకు ఈ వర్తమానములు పంపించబడతాయి. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమెన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.